ఇయాల రేపు మొత్తం రెడీమేడ్ లైఫ్కు అలవాటు పడ్డాం అబ్బా. ఎచ్చ మసాలాల కాంచెల్లి తొక్కుల దాకా ఏది ఇంట్లో తయారు చేసిరన్న మాటే లేదు. దుక్నం పోయినామా, 4 ప్యాకెట్లు పట్టుకొచ్చినామా, కటింగ్ చేసి కూరలో కలిపినామా, గంతే. తీరు తీరు బ్రాండ్లు, సోప్ టాప్ ప్యాకింగ్లు. ఏ ఆలుగా అంత మంచిగా తయారు చేసి ఇస్తుంటే మనం ఎందుకు కష్టపడాలి టైం దండగా అని అనుకుంటారు. కానీ చూడుండ్రి కథ ఎట్లున్నదో. కల్తీ కథ ఎట్లున్నదంటే పాకెట్ ఏక్ నెంబరు మాల్ 2 నెంబరు. ఈ నెయ్యిని చూడండి సూపులకు ముద్దుగా ఉన్నది కానీ వెన్న లేకుండా తయారు చేసిన నెయ్యి మరి. ఇంత డాల్డా ఫామ్ ఆయిల్ మిక్సీ వేసి పాకెట్లు నింపి పెద్ద పెద్ద హోటళ్లు ఫంక్షన్ హాలకు సప్లై చేస్తుంటే పట్టేసిరు పట్నం పోలీసులు. బంజారాయిల్స్ లో దొరికిన 460 కిలోల కల్తీ నెయ్యి విలువ 18 లక్షలు. రుచి గోల్డ్ కు సంబంధించిన డాల్డా అదే విధంగా ఆ పామాయిల్ ఆయిల్ కలుపుతున్నట్టు మాకు తెలిసింది. ఇది వాడి పారేసిన చాపత్తను ఎండబెట్టి అండ్లిత కొబ్బరి పీస్ పొడి కలిపి కమ్మటి చాపత్తను సప్లై చేసుకుంటా దొరికేండ్రు. తొడిమెలతోటి కొట్టిన కారము, ముక్కిన ఆలుగడ్డ పొట్టుతోటి అల్లము, బొక్కలు ఉడకబెడితే మంచి నూనె, సర్పుల యూరియా వేసి గిల కొడితే పాలు. చెప్తే ఓ కారం వస్తుండొచ్చు కానీ సగులం కల్తీ చేసే పాడైతున్నారు మరి. సూపులకు మంచిగా అగుపడేటట్టు ప్యాకింగ్ చేసి అగ్వక్ దుకాణాలకు సప్లై చేస్తే పైసలు పెట్టి కొని పానం ఖరాబ్ చేసుకునే కథ అవుతుంది. ఏ షాప్ల దేవులాడినా, ఏ హోటల్లో పుణుకులాడినా కల్తీ మాలు, ఖరాబైన సరుకు పక్కా దొరుకుతున్నదంటే చూడండిగా. రోజుల కమానం ఫ్రిడ్జ్లలో దాచి మనం ముంగట పెడితే ముడుచుకుంటా తింటున్నాం. పుసుకున్న ఒంటరల గిన దొంగి చూసిరంటే వాంతులు ఒక్కటే తక్కువ, అంత నీటుకుంటాయి. మళ్ళా చెకింగ్ ఆఫీసర్లు తక్కువ ఉండే, హోటల్లో దుకాణాలు ఎక్కువ ఉండే. ఈ గేడికెళ్ళి అవుతుంది. ఈ బాధలన్నీ మర్చిపోతానికి ఇంత సుఖేదామంటే మందు కూడా కల్తీ చేయబట్టి పుణ్యాత్మలు. హాయిగా బయట కొనుడు బంధు పెట్టి వెనకట్లెక్క పసుపు కొమ్ములు దంచుకొని అల్లం ఎల్లిగడ్డ రోట్లేసి నూరి మిరపకాయలు మిల్లులో పట్టించుకొని ఇంటికో భర్యం చదువుకున్నది నయమున్నట్టుంది పోన్రే.